నమస్తే, హాయ్, హలో, వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో కే గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ ఇండియా. ప్రస్తుతం ఈరోజు ఈ వీడియో వచ్చేసి మా ఊరు శ్రీగాధ నుంచి ఈ వీడియో. మీరు తమ్నీల్ చూసే ఉంటారు, పల్లెల్లోనూ పెరిగిపోతున్న వాయు కాలుష్యం. అవును, ఇది నిజమే. చాలామంది దీని గురించి అప్పుడప్పుడు చర్చించున్నప్పటికీ కొన్ని నేను ఆధారాలతో ఆ వాయు కాలుష్యం ఏ రకంగా పెరుగుతుందనే దాన్ని నేను చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. అయితే మనం ఇప్పటికే చూస్తున్నాము, ఢిల్లీ ప్రపంచంలోనే అత్యధికంగా పొల్యూషన్తో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక సిటీగా, ఒక ప్రాంతంగా అది ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున వాయు కాలుష్యం ఎఫెక్ట్ అవుతుంది. దానికి ముఖ్యంగా అనేక కారణాలు ఉన్నాయి. మనం చాలాసార్లు విని ఉంటాము. ముఖ్యంగా ఆ ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ ముఖ్యంగా రైతులు ఉంటారు, పల్లెటూరు ప్రాంతాల్లో ఉంటారు. అక్కడ ఎక్కువగా రైతులు తమ పంటలు అయిపోయిన తర్వాత ఆ వ్యర్థాలు ఏదైతే ఉంటుందో, వరి అయితే వరి నుంచి వచ్చే గడ్డి కానీ, మిర్చి అయితే మిర్చి నుంచి వచ్చే వేస్టేజ్ కానీ, ఇలా అనేక రకాల పంటల నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అలాంటి వాటిని వాళ్ళు తగలబెట్టడం వల్ల ఆ వాయు కాలుష్యం ఆ ఢిల్లీకి కూడా ఎఫెక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే కేవలం అది ఒక్కటే కాకుండా అక్కడ రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పెట్రోల్, డీజిల్ వెహికల్స్ కూడా దీనికి కారణం. ఇలా అనేక రకాల కారణాలు అయితే ముఖ్యంగా పల్లెటూర్లలో, ముఖ్యంగా మా ఊరు శ్రీగాధ గురించి నేను చెప్పే అంశం ఏంటంటే, చాలా పల్లెల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గత 10-15 ఏళ్ళుగా వరి కోత మిషన్లు రావడం వల్ల వరి అది మనము చేత్తో కోస్తే, కొడవలతో కోస్తే కింది నుంచి బొత్తిల నుంచి కోస్తాం. అదే వరి కోత మిషన్ అయితే దాదాపు ఒక జానడంతా వదిలిపెట్టి పైకి కోస్తుంటుంది. ఇలాంటి సందర్భంలో రైతులు చాలామంది తమ పొలంలో ఏదైతే కింద మిగిలిపోయినటువంటి దాన్ని కూడా కాల్ చేస్తున్నారు. అలాగే పశువులు రోజురోజుకి తగ్గిపోవడం వల్ల ఈ రైతులు ఆ గడ్డిని పశువులకు వేయలేక, అంటే వృధాగా ఏం చేయలేక దాన్ని ఎక్కడికక్కడ కాల్ చేస్తున్నారు. ఇదొక కారణం. అయితే మరొక కారణం ఏంటంటే, ఎక్కువగా పల్లెటూర్లలో ఈ మధ్యలో దోమలు పెరిగిపోవడం వల్ల ముఖ్యంగా కొంతమంది పశువులు, బర్రెలు ఉన్నటువంటి వారు చెత్త చెదారాన్ని కాలబెడితే ఆ పొగకు దోమలు రావు అన్నటువంటి ఒక ఉద్దేశంతో కూడా చాలా వరకు ప్రతి పల్లెటూరులో ప్రతి 10 మందిలో ఒక 4-5 సాయంత్రం కాగానే, లేదంటే ఉదయం కాగానే పాలు పిండే సమయంలో బర్రెలకు ఇబ్బంది కాకుండా ఉండేందుకు ఆ పొగ పెట్టి తమ ఇంటి పక్కలో ఉన్నటువంటి తమ వ్యర్థాల నుంచి, అంటే పశువులు గడ్డి తినంగా మిగిలినటువంటి వ్యర్థాలు కానీ, లేకపోతే ఇతర అనేక రకాల వ్యర్థాలను, ఆకులను ఎప్పటికప్పుడు రైతులు కాలబెడుతున్నారు. ఇలాంటి కారణాల వల్ల పల్లెటూర్లలో కూడా కాలుష్యం ఏర్పడుతుంది. ఎందుకంటే మనము సిటీలో ఉన్న వాళ్ళము సెలవులకు కానీ, లేకపోతే వారంలో ఒక రోజైనా పల్లెటూర్లకి వెళ్ళి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు అనేటువంటి భావన అందరికీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు పల్లెటూర్లలో కూడా కాలుష్యం ఏర్పడినటువంటి ఎన్నో రకాల మీకు ప్రూఫ్తో చూపిస్తాను. ఇక్కడ మా ఊర్లో నేను నా మొబైల్లో యాప్ ద్వారా చూపిస్తున్నటువంటి కొన్ని మీకు ఎగ్జాంపుల్స్, ఏదైతే రికార్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏ రకంగా ఉందనే. నేను ఇప్పటికీ మా ఊరికి వచ్చిన తర్వాత ఒక ఊరు, మా బంధువుల ఊరైనటువంటి బొప్పపూర్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా భయంకరమైనటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూపెట్టడం జరిగింది. అలాగే మా ఊర్లో కూడా అలాగే చూపెట్టడం జరిగింది. అయితే ఇది అన్ని పల్లెటూర్లలో ఈ రకంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మనం ఊర్లలో పేరుకే రోడ్లు ఉంటాయి కానీ, పేరుకే సీసీ రోడ్లు, పేరుకే డాంబర్ రోడ్లు కానీ, వాటిపైన పూర్తిగా మట్టి పేరుకపోతుంటుంది. దాన్ని క్లీన్ చేయరు. దానివల్ల కూడా రోజు రోజుకు వెహికల్స్ సంఖ్య పెరిగిపోవడం వల్ల, ట్రాక్టర్లు కానీ, 2 వీలర్స్ కానీ, కార్లు పెరిగిపోవడం వల్ల ఆ వెళ్తున్న సమయంలో దుమ్ము లేసి కూడా ఈ రకంగా గాలిలో కలిసిపోయి ఈ రకంగా వ్యర్థాలను కాలబెట్టడం వల్ల వచ్చే పొగ వల్ల వాయు కాలుష్యం అవుతుంటే, అలాగా రోడ్ల మీద ఉన్నటువంటి డస్ట్ కూడా వెహికల్స్ వెళ్ళినప్పుడు ఈ రకంగా కాలుష్య బారిన పడుతుంది. అలాగే ఒకప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు ఉంటుండే పల్లెటూళ్ళలో కూడా ఇప్పుడు చాలా వరకు వృక్షాలను కోతుల వల్ల కానీ అనేక రకాల కారణాలతో అయితే కొట్టేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటికి పండ్ల చెట్లు, పూల చెట్లు, అనేక రకాల చెట్లు ఉంటుండే. మామిడి చెట్లు కానీ, చింత చెట్లు కానీ, లేకపోతే జామ చెట్లు కానీ, అరటి చెట్లు కానీ, అనేక రకాల చెట్లు ఉన్నప్పటికీ కోతుల సంఖ్య వల్ల కోతులు ఇబ్బందులు చేస్తున్నాయని చెప్పి ఆ చెట్లను ఎక్కి ఇబ్బందులు చేస్తున్నాయన్న ఉద్దేశంతో చాలామంది రైతులు, ప్రజలు ఎక్కడికక్కడ చెట్లను అయితే కొట్టివేస్తున్నారు. కేవలం ఇంటి దగ్గర ఉన్న చెట్లే కొట్టివేస్తున్నారా అంటే, బయట పొలాల కాడ ఉన్నటువంటి చెట్లను కూడా, పెద్ద పెద్ద వృక్షాలను కూడా పొలాల కోసం, పంట పొలాల కోసం అని చెప్పి ఎక్కడికక్కడ కొట్టేయడం జరుగుతుంది. కాబట్టి ఇలా అనేక రకాల కారణాలతో పల్లెల్లో కూడా రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతుంది. మామూలుగా మనకి ఒక 100 పాయింట్ల లోపు, అంటే ఎయిర్ క్వాలిటీ అనేది ఒక 100 పాయింట్ల లోపు ఉంటే మంచిదని, 100 నుంచి 200 ఉంటే మధ్య రకంగా కొద్దిగా ఎఫెక్ట్ అవుతుందని మనం చెప్తుంటాము. అలాగే 200 దాటితే అది ఇంకా భయంకరమైనటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో భయంకరంగా ఉన్నట్టయితే మనకు చూపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం పల్లెటూర్లలో 150 నుంచి 200 వరకు దాదాపుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూపిస్తుంది. కాబట్టి ఇది ఇలాగే కొనసాగితే ఒక ఢిల్లీ లాగా, ఒక హైదరాబాద్ లాంటి ప్రాంతాలు అక్కడైతే ఎలాంటి కాలుష్యం ఏర్పడుతుందో మన పల్లెటూర్లలో కూడా అలాంటి కాలుష్యం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి
గ్రామాల్లో ఉండే సర్పంచులు కానీ, అలాగే గ్రామాల్లో ఉండే కార్యదర్శులు కానీ, గ్రామాల్లో ఉండే ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, ముఖ్యంగా యువత చాలామంది ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి ప్రతి ఊళ్ళో అందరూ ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ ఇలాంటి చేసిన వాళ్ళు ఎంతోమంది విద్యావంతులు ఉన్నారు కాబట్టి మనందరము రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించి ఎక్కడికక్కడ చెత్తను కాలబెట్టకుండా కుదిరినంత వరకు ఆ చెత్తను కంపోస్ట్ ఎరువు కింద తయారు చేసే విధంగా, అలాగే ఇంకా కంపోస్ట్కు పనికిరానటువంటి కనుక చెత్త ఏదైనా ఉంటే ముఖ్యంగా గ్రామ పంచాయతీ వాళ్ళే తీసుకుపోయే విధంగా చేయాలి. అయితే నేను చాలామందిని అడుగుతుంటుంటే ఎందుకు కాలబెడుతున్నారు ఇది అంటే, ఒకప్పుడు అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం వరకు గ్రామ సర్పంచులు ఉన్నప్పుడు చెత్తను ఎప్పటికప్పుడు తీసుకుపోయేవారు. వాళ్ళు అంటే మనుషులను పంపించి తీసుకెళ్లేవాళ్ళు గ్రామ పంచాయతీ తరఫున. కాకపోతే ఇప్పుడు సర్పంచుల పదవి కాలం అయిపోవడం వల్ల ఎవరు రావడం లేదు. అందుకే పేరుకపోతున్న చెత్తను దాన్ని ఏం చేయలేక కాలబెడుతున్నామని ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. ఇటు పశువులకు దోమలు అవుతున్నాయన్న ఉద్దేశంతో ఒక రకంగా కాలబెడితే, పేరుకపోతున్న చెత్తను ఈ రకంగా కాలబెడుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా కలెక్టర్లు, అలాగే మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులు, నాయకులు, అలాగే ప్రజలుగా మనం కూడా, సామాజిక కార్యకర్తలుగా మనం అందరం కూడా దీని పట్ల ప్రజలకు అవగాహన చేసి పల్లెల్లో అలాగే పట్టణాల్లో కూడా కాలుష్యం పెరగకుండా ఉండేందుకు మనం అందరం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు మన కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో ద్వారా మనం అందించినటువంటి ఒక వీడియో. జానుడు జాగున్న ఒక మొక్కను పెంచుదాం, వాయు కాలుష్యాన్ని అరికడదాం. ఎందుకంటే చాలామంది ప్లేస్ లేదనుకుంటుంటారు. ప్లేస్ మన ఇంట్లో కూడా అనేక రకాల మొక్కలు పెంచుకొని, మన ఇంట్లో ఒక 3-4 ఉంటే కూడా మన 3-4 నుంచి కూడా మన శ్వాస తీసుకున్నప్పుడు, మనం గాలి తీసుకున్నప్పుడు, వదిలినప్పుడు అనేక రకాల కార్బన్ డైఆక్సైడ్ ముఖ్యంగా రిలీజ్ చేసినప్పుడు అవుతుంటాయి. కాబట్టి అలాంటి కార్బన్ డైఆక్సైడ్ కూడా మొక్కలు తీసుకొని మనకి స్వచ్ఛమైన గాలి ఇస్తుంది. అలాగే మన ఇంటి పక్కలో కూడా ఎంత కుదిరితే అంత, ఎంత జాగుంటే అంత మన మొక్కలు కనుక, చిన్న చిన్న మొక్కలు కానీ పెద్ద పెద్ద మొక్కలు కానీ పెంచినట్లయితే ఖచ్చితంగా మనం కూడా ఎంతో కొంత వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం మొక్కలు పెంచుదాం, వాయు కాలుష్యాన్ని అరికట్టదాం. లేకపోతే భవిష్యత్తులో ఒక 5-10 సంవత్సరాల్లో చాలా తీవ్ర ఆరోగ్య నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీలో గాలిని కూడా, పెద్ద పెద్ద స్టార్ హోటళ్లలో గాలిని కూడా అమ్ముతున్నటువంటి అంశాన్ని చూసాము. మనం కరోనా సమయంలో కూడా ఆక్సిజన్ లాంటి సిలిండర్లు దొరకక ఏ రకంగా ఇబ్బంది పడ్డారో చూసినాం. కాబట్టి పల్లెల్లే ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాయంటే భవిష్యత్తులో పట్టణాల పరిస్థితి ఎలాగా ఉంటుందో అందరూ ఊహించుకోవచ్చు. దయచేసి మనందరం ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే ఎక్కడైతే వృధాగా చెత్తను తగలబెడుతున్నారో, కాలబెడుతున్నారో దాని నుంచే పెద్ద ఎత్తున వాయు కాలుష్యం జరుగుతుంది. కాబట్టి మనం అలాంటి దాన్ని అందరం ప్రతి ఒక్కరం కలిసి కంట్రోల్ చేద్దాం. థ్యాంక్ యూ. కే గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ ఇండియా, మా ఊరు శ్రీగాధ నుంచి వీడియో. అలాగే మన వీడియోను లైక్, కామెంట్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతిరోజు మనము ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు మన ఇండియా సమయం అయితే, అమెరికా సమయం ప్రకారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు మనం లైవ్ ద్వారా 6 తెలుగు దినపత్రికలు చదువుతున్నాము. మీకు సమయం ఉంటే మన ఛానల్లో లైవ్ ద్వారా ప్రోగ్రామ్స్ చూడాలని, ఒకవేళ సమయం లేకపోతే లైవ్ సెక్షన్లో ఎప్పటికప్పుడు అయితే వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పటికే మా నాన్న చెప్పినటువంటి ఒక 3-4 తెలుగు కథలను అప్లోడ్ చేయడం జరిగింది. మీకు సమయం ఉంటే చూడాలని కోరుకుంటున్నాను. బాయ్.